సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 71వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. భ్రమరకములు ఆశ్రయించియు శ్రమములిడుట జలజమీంతి ముఖమయ్య సైపలేక. భ్రమరకములు ఆశ్రయించియు శ్రమములిడుట జలజమీంతి ముఖమయ్య సైపలేక. ఈ చట భ్రమరకములే ఆశ్రయించి ఉండే సరసమగు చోటనాశ్రితుల్ పరుగుటరదే. భ్రమరకములు ఆశ్రయించియు శ్రమములిడుట జలజము ఈ ఇంటి ముఖమయ్యే సైపలేక. భ్రమరకములు అంటే భ్రమరకము కపరచయం వచ్చిందంటే స్వభావార్థం. భ్రమరకము ఒకటే, తుమ్మెదలు అని అర్థం. ఈ తుమ్మెదలు ఆశ్రయించియు శ్రమములిడుట, ఆశ్రయించి శ్రమములిడుట. ఏమి శ్రమములు ఇస్తున్నాయి? జలజము ఈ ఇంటి ముఖమయ్యే సైపలేక. జలజానికి శ్రమం ఇస్తున్నాయి, కష్టం కలిగిస్తున్నాయి భ్రమరాలు. తుమ్మెదలు పద్మానికి శ్రమ కలిగిస్తున్నాయి. అది సహించలేక ఈ నాయిక యొక్క ముఖం అయిందట భ్రమరకం. భ్రమరకములు ఆశ్రయించియు శ్రమములిడుట జలజమీ ఇంటి ముఖమయ్య సైపలేక. ఈ చట భ్రమరకములే ఆశ్రయించియుండే సరసమగు చోటనాశ్రితుల్ పరుగుటరుదే. భ్రమరకములు తుమ్మెదలు అని అర్థం. ఆశ్రయించియు శ్రమములిడుట, కష్టాల పాలు చేయటం, శ్రమములు ఇడుట. భ్రమరకములు ఆశ్రయించి కూడా శ్రమములిడుట జలజము ఈ ఇంటి ముఖమయ్యే సైపలేక. జలజము పద్మం, నీటి నుండి పుట్టినది జలజము. ఈ పద్మాన్ని తుమ్మెదలు ఆశ్రయించి శ్రమ పెడుతున్నాయి. అందువల్ల జలజము ఈ ఇంటి ముఖమయ్యను సైపలేక. ఈ ఇంటి ముఖమయ్యను సహించలేక, ఓర్చుకోలేక పద్మం ఈ నాయిక యొక్క ముఖమయ్యింది అని. ఈ ఇంటి ముఖమయ్యను. భ్రమరకములు ఆశ్రయించియు శ్రమములిడుట జలజము ఈ ఇంటి ముఖమయ్య సైపలేక. జలజము పద్మము ఈ ఇంటి ముఖమయ్యను సైపలేక, ఓర్చుకోలేక. భ్రమరాలు పెట్టేటువంటి కష్టాన్ని, తుమ్మెదలు పెట్టే కష్టాన్ని ఓర్చుకోలేక. సాధారణంగా అవేం చేస్తూ ఉంటాయి? నాళములను పద్మం చుట్టూ చేరటం, ఆ తూడు చుట్టూతో చేరటం, ఇలా అవి వాటిని అందులో ఉండేటువంటి మధుపానం కోసం తుమ్మెదలు పద్మం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ బాధ పడలేక పద్మం సరే ఈ ఇంటి ముఖంలో కన్నా జొరబడితే ఈ బాధ తప్పుతుందేమో అని ఈ చట భ్రమరకములే ఆశ్రయించి ఉండే సరసమగు చోటనాశ్రితుల్ పరుగుటరదే. ఇక్కడ కూడా ఎప్పుడైతే పద్మము ఆ స్త్రీ యొక్క ముఖంలోకి ఆశ్రయించిందో, ముఖాన్ని ఆశ్రయించి ఉందో,
అక్కడ కూడా భ్రమరకములే ఆశ్రయించి ఉండే, అక్కడ కూడా తుమ్మెదలు ఆశ్రయించి ఉన్నాయట. అక్కడ ఎట్లా ఆశ్రయించి ఉన్నాయి? ఎట్లా అంటే వెంట్రుకల రూపంలో, వేణి రూపంలో, జుట్టు రూపంలో. తల మీద వెంట్రుకలు కూడా అంత నల్లగా ఉన్నాయని చెప్పడానికి తుమ్మెదలతో పోల్చాడు ఆయన. కాబట్టి తుమ్మెదలు పెట్టే బాధలు పడలేక పద్మం వెళ్ళి స్త్రీ యొక్క ముఖంగా మారితే, ముఖంగా ఆమె యొక్క ముఖంలో చేరితే అక్కడ కూడా తుమ్మెదలు ఆశ్రయించే ఉన్నాయట, వెంట్రుకల రూపంలో, జుట్టు రూపంలో. అందుచేత సమర్థిస్తున్నాడు చివరిలో, సరసమగు చోట ఆశ్రితులు పరగుటారదే. సరసమైనటువంటి తావుల ఆశ్రితులు పరగుటారదే. యుక్తమైన స్థలంలో అవి చేరడం అనేది సహజమే కదా, ఆశ్రితులు పరగుటారదే అని చెప్పి సమర్థిస్తున్నాడు. సాధారణంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ముఖాన్ని పద్మంతో పోలుస్తారు. ఆ పద్మం ముఖప్రాయంగా అయింది. దేనికయింది అంటే ఆ తుమ్మెదల యొక్క బాధ తప్పించుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ తుమ్మెదలే ఉన్నాయి, ఆశ్రయించుకునే ఉన్నాయి జుట్టు రూపంలో. అందువల్ల సరసమగు చోట, సరసమైనటువంటి తావుల అని, సరసము అంటే మధుయుక్తమైన అని ఒక అర్థం చెప్పాలి, శృంగారయుక్తమైన ఇంకో అర్థం చెప్పాలి. సరే, అయినటువంటి చోట ఆశ్రితులు పరుగుటారుదే. ఆశ్రితులు చేరడం అనేది ఆశ్చర్యం కాదు కదా. సొగసౌ కన్నులనెంచ శంఖ సహవాసుల్గాన పద్మంబులౌ, జగతిన్ గంధవహంబుని కనుటన్ సారంగ నేత్రంబులౌ, తగులీలన్ శృతులంది భాసిలుట మత్స్యస్వాములౌగాన ఈ చిగురుంబో ఎంచగా శంఖ సహవాసులుగాన పద్మములు, కన్నులు పద్మములు. ఆ పద్మాలు కూడా శంఖ సహవాసులు అన్నాడు. జగతిన్ గంధవహంబు నిగనుటన్ సారంగ నేత్రంబులౌ, అవి ఆ కనులు గంధవహము పూని కనుటన్ సారంగ నేత్రంబులౌ. సారంగ నేత్రంబులు జింక కన్నులు. సారంగ నేత్రములు అంటే జింక కన్నులు. జింక కన్నుల వంటి కన్నులు సాధారణంగా కన్నులు జింక కన్నులతో కూడా పోలుస్తూ ఉంటారు. అందువల్ల సారంగ నేత్రములు అన్నాడు. తగులీలన్ శృతులంది భాసిలుట మత్స్యస్వాములౌగానా. ఇంకా ఈ కన్నులు మత్స్యస్వాములు అని కూడా అన్నాడు. మత్స్యస్వాములు అంటే చేపలు, చేప కన్నులు. స్త్రీల యొక్క నేత్రాలని చేప కన్నులతో కూడా పోలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పద్మనేత్ర, రెండవది జింక మృగనేత్ర, మూడవది మత్స్యనేత్ర. చిగురుంబోడిని సార్థకంబుగను రాజీవాక్షినాన్ బాగుగాన్. ఇన్ని రకాలుగా అనటం కన్నా రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా అని. చిగురుంబోడిని సార్థకంబుగను రాజీవాక్షినాన్ బాగుగాన్. బాగగున్, రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా, ఇన్ని చెప్పడం ఎందుకు? పద్మనేత్ర అని, మృగనేత్ర అని, లేకపోతే ఇట్లా మత్స్యనేత్ర అని చెప్పడం కన్నా రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా అని. ఎందుకుని?
ఇక్కడ రాజీవాఖ్య మృగే మత్స్యే పద్మే రాజోపజీవిని అని విశ్వకోశంలో చెప్పబడింది. అంటే రాజీవం అనే పదానికి పద్మం అనే అర్థం ఉంది, అలాగే మృగం అని జింక అనే అర్థం ఉంది, అలాగే చేప అనే అర్థం కూడా ఉంది, మత్స్యం అనే అర్థం కూడా ఉంది. అందువల్ల ఈ మూడు అర్థాలు కలిసి వచ్చేటట్టుగా రాజీవాక్ష్య అంటే సరిపోతుంది కదా. ఇది స్వారస్యం ఈ పద్యంలో. సొగసౌ కన్నులనెంత శంఖ సహవాసులుగాన పద్మంబులవు. శంఖ సహవాసులు కావటం వల్ల అన్నాడు. శంఖ సహవాసులు అంటే ఈ నొసడు, శంఖము అంటే ఇక్కడ నొసలు, దాని సహవాసం వల్ల పద్మము కమలమగును. ఆ చేడి యొక్క నేత్రములు శంఖ సహవాసం అవటం వల్ల పద్మములు అవుతాయి అని. సాధారణంగా పద్మాలు కొలంలో ఉంటాయి, కొలంలో శంఖాలు కూడా ఉంటాయి, అవి అక్కడ పుడతాయి. కాబట్టి శంఖాలతో శంఖ సహవాసము పద్మము. పొలంలో ఉండేటువంటి పద్మము శంఖ సహవాసం అవుతుంది. శంఖాలు, ఊదే శంఖాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ ఆ పొలంలో దొరుకుతాయి. సాధారణంగా సముద్రాల దగ్గర, నదుల దగ్గర ఎక్కడో దొరుకుతుంటాయి. పొలంలో కూడా, పెద్ద పెద్ద పొలంలో అయితే అవి కూడా ఉంటాయి. సో శంఖ సహవాసం పద్మం, శంఖాలతో సహవాసం చేస్తూ ఉంటుంది ఈ పద్మము. అటువంటి పద్మాలు ఈ సొగసవు కన్నులు అని చెబుతున్నాడు. సాధారణంగా అది స్వభావం అంతే, పద్మాలు శంఖాలు ఒకే చోట నుంచి వస్తున్నాయనేది, సహవాసం చేస్తున్నాయనే దానికి అది. అలాగే జగతిన్ గంధవహంబుని కనుటన్ సారంగ నేత్రంబులు. జింకగనులు ఇవి జగతిన్ లోకములో గంధవహంబుని కనుటన్. గంధవహము, గంధవహము అంటే వాయువు. గంధవహము ఇక్కడ ఒక అర్థంలో వాయువు అని చెప్పాం. ఎందుకనంటే వాయువును పైనడుకొని చూస్తుండడం వల్ల గంధవహము అన్నాము. ఇది జింక యొక్క నేత్రాలకు సంబంధించిన దాంట్లో. అక్కడ నేత్రములు ముక్కును వహించి ఉండటం వల్ల గంధవహము అనేది ముక్కు అనే అర్థంలో కూడా, దాన్ని వహించి ఉండటం వల్ల ఇది సారంగ నేత్ర అన్నాడు. ముక్కుకి కంటికి కూడా దగ్గర ఇది ఉన్నది కాబట్టి. లోకములో గంధవహంబు పూని కనుటన్, ఆమె యొక్క నేత్రాలు ముక్కును వహించి చూచుట వలన. గంధవహం అంటే ముక్కు అనే అర్థం కూడా ఉందన్నమాట. సారంగ నేత్రంబులో ఉంది, అందువల్ల జింక కన్నులు అవుతున్నాయి అని. దానికి స్వభావార్థంలోకి వచ్చేసరికి గంధవహము అంటే వాయువు. వాయువు యొక్క వాహనము జింక. జింక తత్తడిని ఎక్కువ రవుతూ అని చెప్పాడు. అందువల్ల జింక వాహనం వాయువుకి. అదిగో ఆ సారూప్యం వల్ల ఇలా ఇక్కడ చెప్పడం జరిగింది. జగతిన్ గంధవహంబుని గనుటన్ సారంగ నేత్రంబులవు. అందువల్ల అవి సారంగ నేత్రాలు, మృగనేత్రాలు. మృగనేత్రాలు అవడానికి కూడా కారణం ఇది. ముక్కుతో గంధవహం అయి ముక్కుని పూని చూడటం, అందువల్ల ఇది సారంగ నేత్రం ఒక అర్థంలో. ఇంకొక అర్థంలో వాయువుని పూని చూడటం, వాయువు యొక్క వాహనంగా ఉండటం, అందువల్ల సారంగ నేత్రం. కాబట్టి జింక కన్నులు కలిగినది ఈమె అని చెప్పటం. తగులీలన్ శృతులంది భాసిలుట మత్స్యస్వాములవుగానన్. ఇక శృతులు అంటే చెవులు, శృతులు అంటే వేదాలు,
ఈ రెండు అర్థాలు వచ్చేటట్టుగా వాడాడు ఇక్కడ మళ్ళీ. శృతులంది భాసిలుట, చెవులనంది భాసిలటం వల్ల మత్స్య తత్స్వాములవుగాన, మత్స్యస్వాములవుగాన. కన్నుల నుంచి చెవుల దాకా ఉంటాయి, ఆకర్ణాంత విశాలం అంటూ ఉంటారు చూసారా, అట్లా ఈ విశాలమైన నేత్రాలు చెవులను తాకుతూ ఉంటాయి. శృతులు అందటం వల్ల, శృతులు అంది భాషలుటం వల్ల వీటిని చేపకన్నులు అన్నారు. మరి మరి మత్స్య కన్నులు కలిగినది అని, మత్స్యం వంటి కన్నులు కలిగినది అని చెప్పడం. ఇక్కడ రెండో అర్థంలో శృతులంది భాషలుట మత్స్యస్వాములవు గాను. శృతులు అంటే వేదాలు, వేదాలంది మత్స్యస్వామి అయ్యాడు కాబట్టి. మత్స్యస్వామి అంటే మత్స్యావతారం. మత్స్యావతారంలో సోమకుడు అనే రాక్షసుడు వేదాలను పట్టుకుపోయినప్పుడు ఆయన సంహరించి ఆ వేదాలని ఇంటికి పట్టుకొచ్చాడు అనేటువంటి పురాణ ఐతిహ్యం వల్ల దీన్ని కలిపాడు ఇక్కడ. ఈ రకంగా ఆమెకి ఇలాంటి 3 పేర్లు వచ్చాయి. ఏం 3 పేర్లు వచ్చాయి? పద్మాక్షి అని, హరిణాక్షి అని, అలాగే చేపలుగా ఉండటం వల్ల మీనాక్షి అని, ఇలా 3 పేర్లు వచ్చాయి. ఇప్పుడు కవి ఏమంటున్నాడంటే, మూడు పేర్లు పెట్టి పిలవడం ఎందుకు, చిగురుంబోడిని సార్థకంబుగను రాజీవాక్షినాన్ బాగగు. రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా, ఒకటి సరిపోతుంది కదా, పద్మాక్షి, ఏనాక్షి, లేదా హరిణాక్షి, మీనాక్షి ఇవన్నీ అవసరం లేదు కదా, రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా అని. రాజీవాక్షి ఎలా సరిపోతుందయ్యా అంటే, రాజీవం అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయని చెప్పి, 3 అర్థాలు ఉన్నాయి. రాజీవము అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. పద్మం అనే అర్థం ఉంది, జింక అనే అర్థం ఉంది, చేప అనే అర్థం ఉంది. దానికి ఆయన ఒక విశ్వకోశం నుంచి ఒక ఉదాహరణ, రాజీవాఖ్య మృగే మత్స్యే పద్మే రాజీవ రాజోపజీవిని అని విషయం. అలా విశ్వకోశంలో ఉన్నందువల్ల ఆయన ఆ 3 పదాలను కూడా కలిపి ఇక్కడ వాడుకున్నారు. ఒకే అర్థం వచ్చేటట్టుగా రాజీవాక్షి అంటే సరిపోతుంది కదా. సుదతి వేణిగల్వనెదిరించి నీలంబు పూరిగరిచె పాము పుట్టనెక్కే, భ్రమరకము ప్రదక్షిణము చేసే మేఘంబు వెల్లబారి బారె వెరచిగాదే. సుదతి వేణిగల్వన్ ఎదిరించి నీలంబు, ఇంతవరకు అర్థమైంది. సుదతి యొక్క వేణిని గెలవటానికి, జడని గెలవటానికి, అదే జుట్టును గెలవటానికి ఎదిరించి నీలము ఎదిరించి పూరిగరచే పాము పుట్టనెక్కే, భ్రమరకము ప్రదర్శనము చేసే మేఘంబు వెల్లబారి బారే వెరచి కాదే. భయపడి ఇదిగో ఇన్ని రకాల అవతారాలు ఎత్తిందట నీలం. సాధారణంగా 2 వీరులు పోరాడినప్పుడు ఏం జరుగుతుంది, ఎవరో సహజం కదా. అటువంటప్పుడు పూరిగరిచానని, పుట్టనెక్కినను, ప్రదర్శనం చేశానను, పారిపోయానను, వాని జోలికి పోక వదిలివేయవలేనని, ఇలా ఒక యుద్ధ వీరుల యొక్క ధర్మం, యుద్ధ ధర్మం అనుకుందాం పోనీ. అలాగే ఇక్కడ నీలం యొక్క ధర్మం ఇలా అయింది. ఏమైంది, ఈ గెలవాలనుకుంది ఆ వేణిని, సుదతి యొక్క వేణిని గెలవలేకపోయింది, పారిపోయింది. ఎలా పారిపోయింది అంటే, పూరి గరిచి గడ్డి గరిచిపోయింది అని. అలాగే పుట్టనెక్కినని, పుట్టకోడు చెట్టుకోడు పారిపోయాడు అంటారు కదా, అట్లా పుట్టకి ఎక్కానని. భ్రమరకము ప్రదర్శనము చేశానని, తుమ్మెద ప్రదర్శనం, తిరగటం ప్రదర్శన చేసిందని.
అలాగే మేఘము వెళ్ళబారి పారెనని, తెల్లబోయింది పారిపోయింది, వెళ్ళబారి పారిపోవటం, వెళ్ళబారి పారెను, వెరచి కాదే, ఇదంతా కూడా భయంతో కాదా అని. ఎవరితో భయం? ఆ నీలానికి, ఈ వేణితోటి భయం. ఇలా పారిపోయింది అని చెప్పడం. ఒక ఇద్దరు వీరులు పోరిన తర్వాత జరిగిన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదిగో ఇది చెప్పాడు ఆయన. వేణి అంటే కురులు, వాడిని నీలం పోలాలనుకున్నది, ఓడించాలనుకున్నది, ఓడించలేకపోయింది. చివరికి నీలమే గడ్డి గరిచింది, పుట్టనెక్కింది, తుమ్మిదిలాగా రొద చేస్తూ ప్రదర్శనం చేసింది. చివరికి మేఘంలాగా వెలవెలబారి పారిపోయింది. ఇవన్నీ కూడా ఆ నల్ల రంగుని, ఆ కుర్ర యొక్క నల్ల రంగుని జయించలేక నీలం చేసిన పని. ఇలా దీన్ని వర్ణించాడు ఈయన. హస్తమూలములగు హస్తిశిరోగ్రములు అమృత నిలయములగు నలఘటములు చనులకేము మేము జతయను జగడం బుగుది అని పెక్కుంభకు చేయనదగును. ఇందులో హస్తమూలములగు హస్తి శిరోగ్రములు అమృత నిలయములగు నల ఘటములు చనులకేమువేము జతయను జగడంబు కుదియ ఈపె కుంభకుజనదగు. ఇక్కడ కూడా ఒక పోటీ. ఏమిటి పోటీ? నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప, నేను సరిపడతానంటే నేను సరిపడతాను అన్నట్టుగా. ఇది హస్తమూలములకు హస్తి శిరోగ్రము ఒకటి, అమృత నిలయములకు ఘటములు రెండు. ఈ రెండిటికి పోరు. చనులకు ఏము మేము జతయను జగడము. జగడం ఎక్కడ వచ్చింది? చనులతోటి మేము పోల్తాం అన్నట్టుగా ఆ రెండు. ఏమిటా రెండవి? హస్తమూలములకు హస్తి శిరోగ్రహం ఒకటి, అమృత నిలయములకు ఘటములు రెండు. ఈ రెండు కూడా చనులతోటి జతమేము అని. ఇది జగడం, ఇది పోట్లాట. ఉదియా ఈపే కుంభకుజ అనదగు అన్నాడు. ఇద్దరు పోట్లాడో ఎందుకయ్యా అనవసరంగా? ఆ ఇద్దరు పోట్లాడుకోవడం కన్నా కుంభకుచ అంటే సరిపోతుంది కదా. ఎందుకు నీ కుంభకుచ అని ఎట్లా సరిపోతుంది అంటే, కుంభస్యాత్ కుంభకర్ణస్య సుతే వేశ్యావతౌ ఘటే రాశిభేదే ద్విపాంగేచ అని చెప్పాడు. ఇది కూడా విషయంలోనే ఉంది, విషయకోశంలోనే. ఈ రెండిటికి కుండ అన్న కుంభస్థలం అన్న రెండు ఒకటే. అందువల్ల కుంభకుచ అనొచ్చు అని. కుంభముల వంటి కుజములు. కుంభము అంటే కడవ అని అర్థం, కుంభం అంటే కుంభస్థలం అని కూడా అర్థం. కాబట్టి రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఉన్న పదం కుంభ ఉంది. కాబట్టి అనవసరమైన పోరాటం ఎందుకు, అనవసరమైన తగాదా ఎందుకు, కుంభకుచ అంటే సరిపోతుంది కదా అని. సరే, హస్తమూలములకు హస్తి శిరోగ్రం, బాహుమూలం అంటూ ఉంటారు. చనులకు బాహుమూలం అని, హస్తమూలం అన్న అదే. హస్తమూలములకు హస్తి శిరోగ్రములు. హస్తి శిరోగ్రము అంటే ఏనుగు యొక్క పైభాగం, శిరం, హస్తి యొక్క శిరం, కుంభస్థలం. అమృత నిలయములకు నల ఘటములు. అమృత నిలయములకు నల ఘటములు. ఘటం అంటే కొండ, అవి అమృత నిలయం. అమృతం అనే పదం కూడా రెండు అర్థాలు ఇస్తుంది, పాలు నీరు రెండు వస్తాయి. అందువల్ల
ఈ అమృత పదం వాడాడు. ఇక్కడ ఏంటంటే కుంభాలు ఏమవుతుందంటే సాధారణంగా అమృత నిలయములకు పాలతో కూడి ఉండేవి, ఇవి చనులకు చెందినవి. కుంభాలు తక్కువ లేవు, అవి కూడా అమృతములతో కూడినవే. అమృతం అంటే ఇక్కడ నీరు, నీటితో కూడినవి కుంభాలు, ఘటములు, కడవలు. ఈ అమృత పద సామ్యంతో ఘటములు అంటే కుండ అని అర్థం ఉంది. ఈ అమృతం అనేది పాలుతోటి కూడింది కాబట్టి పాలు అని కనుక అనుకుంటే అమృత నిలయము అంటే చనులు అనే అర్థం వస్తుంది. ఈ సామ్యంతో ఘటాలు చనులతోటి సామ్యం అని. అక్కడ హస్తశిరోగ్రం కూడా అంతే. అందుచేత ఈ రెండిటికి కూడా ఒకే అర్థం, ఒకే పదం ఉండగా విడివిడిగా అనుకోవాల్సిన అవసరం ఏముందని కుంభకుచ అన్నాడు ఆయన. ఏనుగు కుంభస్థలం అన్నా అనుకోవచ్చు, ఘటం అన్నా అనుకోవచ్చు, కుంభస్థలము అన్నప్పుడు, కుంభ కుజ అన్నప్పుడు అటువంటి కుజములు కలిగినది అని చెప్పటం. ఈ పోటాడ ఆపటం కోసం. లేదు పోటాడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేనంటే నేను అనుకుంటున్నాయి కాబట్టి, నేను పోల్తాను అనుకుంటున్నాయి, ఆ రకంగా జగడం పడుతున్నాయి కాబట్టి ఆ రెండూ వద్దు బాబు, ఇట్లా అనండి సరిపోతుంది అని ఈ కుంభకుజ అనదగు అన్నాడు ఆయన. దాని యొక్క గర్వం తగ్గిపోయేటట్టుగా కుంభస్థలం అనే శబ్దం, కుంభ శబ్దం గజ కుంభస్థలాలు రెండిటికి కూడా చెల్లుతుంది కాబట్టి ఈ రకంగా అనుకోవచ్చు అని ఆయన ఈ పద్యాన్ని చెప్పాడు. హస్తమూలములకు హస్తి శిరోగ్రము. హస్తమూలములు అంటే అక్కడ తొండానికి మూలం కూడా అదే. అట్లా ఏనుక్కి దీనికి రెండిటికి సరిపోయేటట్టు చెప్పాడు అనమాట. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం గావించిన శ్రీ వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.